కంగ్రాచులేషన్స్ విజయ్, కంగ్రాచులేషన్స్. వాణ్ణి నా చేతులతో నేనే చంపాలనుకున్నాను. నాకు భర్త చనిపోయిన ఆ నిమిషమే నేను చచ్చిపోదామనుకున్నాను. కానీ పోదామనుకున్నాను. కానీ ఆ హత్య చేసిన పాపాత్ములను ముక్కలు ముక్కలు చేద్దామని ఇంతకాలం నేను బ్రతికున్నాను. ఇద్దరిలో ఒకడి కథ ముగిసింది. ఆ రెండో వాడి కథ కూడా నువ్వే పూర్తి చెయ్యాలి. ఇదిగో ఇందులో ధనపాలు గురించి పూర్తి వివరాలున్నాయి. ఏ రోజు నువ్వు వాణ్ణి చంపుతావో ఆ రోజే నా ఆత్మ శాంతిస్తుంది. ఛాంపియన్ కరుణాకరాన్ని చంపాడా? అవును బాస్. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి యాతన పెడుతున్నారు ఎందుకు? వీళ్ళు నా భర్తను చంపిన ముఠాకు చెందిన వాళ్ళమ్మా. వీళ్ళని వెతుక్కుంటూనే మా అబ్బాయి బయలుదేరాడు.
వీళ్ళంతా నన్ను ఎత్తుకుపోవటానికి వచ్చారు ఇక్కడికి. ఊరికే ఆధారపడకండమ్మా, మీకు కాపలాగా ఇకపై నేనుంటాను. రాధా, సరి అయిన తరుణంలో వచ్చి కాపాడేవమ్మా. రా. చూస్తుంటే నా ముద్దుల కొడుకు జ్ఞాపకం వచ్చాడు బాబు. వాడిప్పటిదాకా బ్రతుకున్నట్టయితే అచ్చన్నే మోస్తరుగా ఉండేవాడు బాబు, అచ్చన్నే మోస్తరుగా ఉండేవాడు. మీ అబ్బాయి? అవును బాబు, భగవంతుడి శాపం వల్ల ఇదే స్థలంలో ఈ చేతులతోనే నా కుమారుణ్ణి పూడ్చాను. ఆనాటి నుంచి ఊరు లోకం సర్వం నాకు ఈ చోటు వదిలేసి నేనెక్కడికి పోలేను బాబు. ఆత్మీయులు మీకు ఈ లోకంలో ఎవరూ లేరా? ఆ కన్నీటి కథ జ్ఞాపకం చెయ్యకిప్పుడు, అది మాత్రం జ్ఞాపకం చెయ్యకు. చూడు బాబు, ఇది చిన్నప్పుడు నా కొడుకు వేసుకున్న గొలుసు. నేను నా బిడ్డగా ఊహించుకుని నేనే గొలుసు నీ మెళ్ళ వేస్తున్నాను. ఒక్క మాట బాబు, నన్ను ఒకే ఒకసారి నువ్వు అమ్మా అని పిలు బాబు. ఏది పిలవరా? పిలు బాబు. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా ఎవరు నువ్వు? సార్, నేను మా నాన్నగారిని వెతుక్కుంటూ వస్తున్నా. అందరూ నన్ను తరుక్కుంటూ వస్తున్నా సార్. మీ నాన్న ఇక్కడున్నారా? ఎవరో ఇంకా నాకు కనిపించలేదే. సార్, ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది? దాని మాట నీకెందుకురా? ఈవిడ మా అమ్మగారు సార్. మీ అమ్మగారా? అవును. ఇది నా భార్యరా? మీ భార్య? తప్పకుండా నా తండ్రి మీరే. నాన్న, నీ మాటలు నమ్మనురా. నా మాట నమ్మక్కర్లేదు. ఈ డాలర్ అయినా నమ్మగలరో లేదో చెప్పండి. నన్ను మా అమ్మని మీ నుంచి వేరుపరిచింది ఈ డాలరే కదండి. కాస్త జ్ఞాపకం తెచ్చుకోండి. ఇస్తావా లేదా? ఇంతవరకు మీరు అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాను. అన్నీ నాశనం చేశారు. ఇప్పుడు ఈ పిల్లాడి మెళ్ళ ఉండే గొలుసు కూడా అడుగుతున్నారే. ఏమైనా సరే ఇది నేను ఇవ్వనండి. ఇవ్వనండి మీకు. ఇవ్వవు. నేను ఇవ్వనండి. ఇవ్వవు. నేను ఇవ్వనండి. నేను ఇవ్వనే ఇవ్వను.